నిజాయితీ గల సోమయ్య. ఒక అందమైన గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ చాలా నిజాయితీ గలవాడు. అతను ప్రతిరోజు తన పొలంలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. పక్షుల కిలకిల రావాల మధ్య సోమయ్య తన నాగలితో పొలాన్ని దున్నేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో సోమయ్య అలసిపోయాడు. విశ్రాంతి తీసుకోవడానికి పొలం పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కిందకు వెళ్ళాడు. చల్లని గాలికి కొంచెం సేపు కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు గడ్డిలో అతనికి ఏదో మెరుస్తూ కనిపించింది. సోమయ్య దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక అందమైన పట్టు సంచి. దాన్ని మెల్లగా విప్పి చూడగా అందులో నిండా నిగనిగలాడే బంగారు నాణేలు ఉన్నాయి. సోమయ్య తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఆ నాణేలు సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి. ఈ బంగారు సంచి నాది కాదు, ఎవరో పొరపాటున ఇక్కడ వదిలేశారు. దీన్ని నేను నా దగ్గరే ఉంచుకోకూడదు అని సోమయ్య అనుకున్నాడు. వెంటనే ఆ సంచిని తీసుకొని దాని యజమానిని వెతకడానికి ఆ గ్రామం వైపు బయలుదేరాడు. అదే గ్రామంలో గోవింద్ అనే వర్తకుడు ఉండేవాడు. అతను తన బంగారు సంచి పోగొట్టుకున్నానని తెలిసి ఎంతో దిగులు పడ్డాడు. తన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని తల పట్టుకొని బాధగా ఆలోచిస్తున్నాడు. అయ్యో, నా బంగారు కష్టమంతా పోయిందే అని అనుకుంటూ ఏడుస్తున్నాడు. సోమయ్య అటుగా వెళ్తూ గోవిందును చూశాడు. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు? ఏమైంది అని ఎంతో వినయంగా అడిగాడు. గోవింద్ తన బాధనంతా సోమయ్యకు వివరించాడు. సోమయ్య వెంటనే తన దగ్గర ఉన్న బంగారు సంచిని బయటకు తీసి గోవిందుకు చూపించాడు. అయ్యా, ఈ బంగారు సంచి నాకు చెట్టు కింద దొరికింది, ఇది మీదేనా అని అడిగాడు. గోవింద్ తన సంచిని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. గోవింద్ సంతోషంతో ఆ సంచిని అందుకున్నాడు. వెంటనే దాన్ని విప్పి చూడగా అందులోని బంగారు నాణేలన్నీ లెక్క పెట్టాడు. ఒక్క నాణెం కూడా తక్కువ కాలేదు. గోవింద్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. సోమయ్య నిజాయితీకి అతను ఎంతో ముగ్ధుడయ్యాడు. సోమయ్య తన నిజాయితీ వల్ల వచ్చిన బహుమతితో తన కుటుంబాన్ని సుఖంగా చూసుకున్నాడు. గ్రామస్తులందరూ సోమయ్యను నిజాయితీ గల రైతు అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. నిజాయితీగా ఉంటే ఎప్పుడు మంచి ఫలితమే దక్కుతుందని అందరూ తెలుసుకున్నారు. నీతి, నిజాయితీయే ఉత్తమ మార్గం.